హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివ. గురుగారు, రామాయణంలో రామ రావణ యుద్ధానికి ఒక్కరోజు ముందు శ్రీరాముడు ఒక పూజ చేశాడని, ఆ పూజకి వచ్చిన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆయన రావణాసురుడి అని ఒక కథ విన్నాను నేను. అది నిజమే అంటారా, లేకపోతే ఏదో జస్ట్ పుకార్లు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక అద్భుతమైన క్వశ్చన్ నువ్వు అడిగింది. ఓకే, రియల్గా రామ రావణ యుద్ధం ముందు రోజు స్వామి మరి భగవంతుడిని ప్రార్థించాలనుకున్నట్ట. జరగబోయే యుద్ధంలో విజయం కావాలి అని. జాంబవంతుడు అతి వృద్ధుడు కదా, ఆయన పిలిచి అడిగాడు, మరి ఇక్కడ మనం హోమం చేయాలి, స్వామివారిని ప్రార్థించాలి, ఆ ఏర్పాట్లు ఏమైనా చేయగలరా అని. స్వామి, ఇది మనం అడవిలో ఉన్నాము, ఇక్కడ ఆ ఏర్పాట్లు ఎలా చేయగలను నేను అని చెప్పి ఆలోచించి ఒక నిమిషం అన్నాడంట. లేదు మనకి ఛాన్స్ ఉంది అన్నాడంట. ఎవరు అని అడిగాడంట. స్వామివారు. రావణాసురుడు అన్నాడంట. ఆయన వస్తాడు అని అడిగాడంట. అంటే వస్తాడు ఆయన. బ్రాహ్మణుని యొక్క ముఖ్య ధర్మం ఏంటంటే తన ఇంటికి వచ్చి, స్వామి మా ఇంటికి వచ్చి పూజ చేయాలి అని అంటే నువ్వు ఎంత ఇస్తావు, ఓకే, లేకపోతే నువ్వు నీ యొక్క స్తోమత ఏంటి, ఇవన్నీ అడగడం కన్నా కూడా నేను ఈ పూజ చేయాలంటే తక్షణమే నేను వస్తాను అని చెప్పాలంట. సరే, మొత్తానికి ఏదో ఆయన కన్విన్స్ అయ్యాడు రాముల వారు. సరే అంటే నేను వెళ్ళి అడిగి వస్తానని చెప్పి జాంబవంతుడు బయలుదేరాడు. ఈ విషయం రావణాసురుడికి మెసెంజర్స్ ద్వారా తెలిసిపోయింది. తెలిస్తే పరివారాన్ని మొత్తానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు ఆయన. ఒక జాంబవంతుడు అయిన ఒక వృద్ధుడు వస్తాడు, ఆయన్ని ఎవరు ఆపద్దు, డైరెక్ట్గా నా దగ్గర తీసుకురండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. చక్కగా జాంబవంతుడు వెళ్ళాడు. డైరెక్ట్గా తీసుకెళ్ళి రావణాసుడి దగ్గర ముందు ఆయన కూర్చోబెట్టాడు. తీసుకెళ్లారు, కూర్చోమన్నారు. ఆశీర్ని నమస్కారం చేశాడు. స్వామి దేనికోసం వచ్చారని అడిగాడు. మా రాజు యుద్ధం తలపెట్టారు, దానికి రేపు ఒక హోమం చేయాలనుకుంటున్నారు, దానికి పూజారులుగా మీరు వచ్చి, మీ బ్రాహ్మణులుగా వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని జరిపించాలి అని అడుగుతాడు. మరి బ్రాహ్మణ యొక్క ధర్మం కదా, ఓకే, పిలిస్తే నో అని చెప్పకూడదు కదా. మరి గురుగారు, రావణాసురుడు అసురుల జాతికి చెందినవాడు కదా, మరి ఒప్పుకున్నాడా? అక్కడ రావణాసురుడు ఏం చెప్పాడంటే, ఒరిజినల్ అంటే ఎవరైతే బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చిన ఒక జాతకునికి, ఓకే, నాకు ఈ కార్యక్రమం ఉంది చేయాలి స్వామి అంటే కంపల్సరిగా కాదు అనకూడదు అని చెప్పి, కాబట్టి నేను వస్తాను అని చెప్పాడంట. వస్తాను అని చెప్తే సరే, మరి జాంబవంతుడు అడిగాడంట, మరి స్వామి మరి ఇక్కడ మాకు ఎటువంటి వసతులు లేవు, ఆ పూజా ద్రవ్యాలు అవన్నీ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఆయన మళ్ళీ చెప్పాడంట, ఏమని, ఆ బాధ్యత అంతా అంటే యజమానికి ఎటువంటి వసతులు లేకపోయినా కూడా సమకూర్చే బాధ్యత కూడా బ్రాహ్మణుడిదే అని చెప్పాడంట. ఓకే, అంటే రావణాసురుడిది. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అని ఎందుకు చెప్తున్నాను నేను, ఆయన రాక్షసి జాతిలో పుట్టినా కానీ బ్రాహ్మణుడు ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ప్రతి మనిషి పుట్టుకతో శూద్రుడే అంట. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేద జ్ఞానేషు విప్రాణం, బ్రహ్మ జ్ఞానేషు బ్రాహ్మణం. అంటే వేదం తెలిసినవాడు విప్రుడు, బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మణుడు అని చెప్పారు. అంటే బ్రాహ్మణుడు అంటే ఒక క్యాస్ట్ కాదు, అంటే ఒక కులము కాదు. బ్రాహ్మణత్వం అనేది అది ఒక వర్ణము, అంటే మన యొక్క మైండ్ స్టేట్ని బట్టి నిర్ణయించే ఒక వర్ణం. ఇక్కడ ఆయన పుట్టిన జాతి రాక్షస జాతి అయి ఉండొచ్చు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు కాబట్టి, బ్రహ్మవంశంలో పుట్టాడు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు అయ్యాడు. మహా గొప్పవాడు, ఓకే, రాముడికి సరి సమానుడే. కానీ మరి ఎందుకు మరి అంత కుప్పకూలిపోయాడు మాట్లాడుకుందాం. మరి చాలా అద్భుతమైన సంఘటన రామాయణంలో, ఇది ఒక అద్భుతమైన సంఘటన. పొద్దున్నే
మరి రాముడు లక్ష్మణుడు అందరూ చక్కగా స్నానాలు చేస్తారు, తలారా స్నానం చేసి రెడీగా ఉన్నారు. రెడీగా ఉంటే రావణాసురుడు అద్భుతమైన పంచ కట్టుకొని దేదీప్యమానంగా వచ్చాడు, రథం ఎక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి నీ భార్యను వచ్చి కూర్చోమని అన్నాడు. రాముడు అన్నాడంట, కొన్ని కారణాల వల్ల నా భార్య నా దగ్గర లేదు అన్నాడంట. స్మార్ట్ ఆన్సర్. అయితే మరి జాంబవంతుడు అన్నాడంట, ఆయన మరి రావణాసురుడు అన్నాడు భార్య లేకుండా చేయకూడదు కదా అన్నాడు. అంటే మరి జాంబవంతుడు అన్నాడంట, మరి ఎలా స్వామి అన్నాడంట. మీకేం చెప్పానన్నా, యజమానికి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలు చూసుకోవాల్సిన బాధ్యత బ్రాహ్మణుడు అని చెప్పా కదా అని చెప్పి వాళ్ళ కొడుకుని పిలిచాడు. కొడుకు రథం వచ్చింది, అమ్మవారు దిగింది. అమ్మవారికి ఏమని చెప్పి తీసుకొచ్చారు, ముందు రోజు అమ్మవారికి కొత్త వస్త్రాలు ఇచ్చి, రేపు నీ భర్త లంకా విజయం కోసం ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆయనతో పాటుగా భార్య స్థానంలో నువ్వు కూర్చోవాలి, కాబట్టి నీకు లంకా విముక్తి ఎప్పటి వరకు అంటే ఆ పూజ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే అని చెప్పి ఆవిడకి వస్త్రాలు ఇచ్చారంట. అంటే ఎంత అద్భుతమైన నీతులు ఉన్నాయి చూడండి ఇక్కడ. అంటే శత్రువు యొక్క భార్యని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఓకే, యుద్ధం యొక్క ధర్మాలు ఏంటి, అన్నీ ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా. అంటే ఈ కథ ప్రకారం ఒక బ్రాహ్మణ ధర్మం కూడా ఆయన నెరవేర్చాడు. అమ్మవారు వచ్చింది, కూర్చున్నాడు, అద్భుతంగా కార్యక్రమం అయిపోయింది. అయితే రావణాసురుడి వధ కంటే ముందే అమ్మవారు రాముల వారిని కలుసుకున్నారు. అద్భుతంగా కార్యక్రమం అయిపోయింది. అమ్మవారి రథం ఎక్కింది, వెళ్ళిపోయింది, మళ్ళీ అశోకవనానికి వెళ్ళిపోయింది. రాముల వారు అడిగారు, స్వామి మీ గురుదక్షిణ ఏంటి అని. ఆయన నవ్వాడంట, సువర్ణ నగరం ఉంది నా దగ్గర, పుష్పక విమానం ఉంది, నువ్వేమి ఇవ్వగలవు అన్నట్టు నవ్వాడంట. స్వామి నాది సూర్యవంశం, ఓకే, నేను గురుదక్షిణ ఇవ్వకపోతే నా వంశానికి అవమానం అని ఈయన అన్నాడు. సరే సమయం వచ్చినప్పుడు అడుగుతాలని ఆయన అన్నాడు. లేదు అప్పుడు వరకు నేను లేకపోతే, అప్పుడు వరకు నేను చచ్చిపోతే అని అడిగాడు ఆయన రాముడు. అంటే నా ధర్మం నేను నిర్వర్తించుకుంటూ చచ్చిపోతే ఎలాగని అడిగాడు ఆయన. అప్పుడు రావణాసురుడు అడిగాడు ఒక కోరిక గురుదక్షిణగా, ఏమని, నా చివరి క్షణంలో, నా అంత్య సమయంలో మీ ఇద్దరు అన్నదమ్ములు నా దగ్గర ఉండాలి అని అడిగాడు. అంటే రావణాసుడికి ముందే తెలుసు తను చనిపోబోతున్నాడు అని, తను చనిపోతాడు అని తెలుసు తనకి. గురుదక్షిణకి ఏమడిగాడు, రామ లక్ష్మణులు ఇద్దరు కూడా నా అంత్యకాలమునందు నా దగ్గర ఉండాలి అని అడిగాడు. ఏమి రామాయణం, ఏం అద్భుతం. సరే స్వామి కూడా అలాగే అని చెప్పి మాటిచ్చాడు. వెళ్ళిపోయారు. యుద్ధం జరిగింది, ఘోరాది ఘోర యుద్ధం జరిగింది. రావణాసుడు పడిపోయాడు కదా, అంతా అయిపోయింది, లంకా విజయమే అయిపోయింది. స్వామి సముద్రం ఒడ్డున ఒక బండరాతి మీద కూర్చొని ఆయన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏమిటి మారణ హోమం, ఓకే, ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు ఆయన. మండోదరికి విషయం తెలిసి, అసలు నా భర్తను చంపగలిగే ఆ మొనగాడు ఎవరు అని చెప్పి ఆవిడ అంతఃపురం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వస్తే వానరులు అందరూ ఫస్ట్ అడ్డగించారు, కానీ ఆవిడ యొక్క తేజస్సు చూసి పక్క జరిగారు. మహాపతివ్రతల్లో ఆవిడ కూడా ఒకటి, మండోదరి. ఆవిడకి దారి ఇచ్చారు. ఆ మండోదరి ఇలా నడుచుకుంటూ వచ్చింది. స్వామివారు సముద్రం వైపు చూస్తూ ఆయన కూర్చొని ఉన్నారు, దీర్ఘాలోచనలో ఉన్నారు. మండోదరి యొక్క నీడ స్వామివారి యొక్క, రాముల వారి యొక్క పాదాల మీద పడగానే ఆయన లేచి నుంచున్నాడు. లేచి నుంచొని, తల్లి ఇది రణక్షేత్రం, ఆడవాళ్ళకి ప్రవేశం లేదు, మీరు రాకూడదు తల్లి, ఇటువంటి క్షేత్రానికి వచ్చారేంటి అని అడిగాడు. ముల్లోకాలని జయించాడు నా భర్త, నవగ్రహాలని తన పాదాల కింద తొక్కిపెట్టాడు, అటువంటి నా భర్తని చంపింది ఎవరో చూద్దామని వచ్చాను స్వామి అంది. క్షమించు తల్లి నేనే అని చెప్పాడు ఆయన. మరి ఆవిడ ఎలా చనిపోయాడు నా భర్త, ఇన్ని మొత్తం ముల్లోకాలనే జయించేశాడు, కైలాసాన్ని కదిపేశాడు, మొత్తం ఇంద్రలోకాన్ని ఆక్రమించేశాడు, అటువంటి నా భర్త ఎలా చనిపోయాడు అడుగుదాం అనుకుంది. కానీ ఆవిడ మళ్ళీ అంది, ఆవిడే, నాకు అర్థమైంది స్వామి నా భర్త ఎందుకు చనిపోయాడు అంది. ఏం అర్థమైంది తల్లి అని అడిగాడు ఆయన. నా భర్త
అత్యంత అతిలోక సుందరి మహాపతివ్రతల్లో ఒక్కటైన నన్ను భారీగా ఉంచుకొని కూడా పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఓకే, కానీ మీరు పరస్త్రీ యొక్క నీడ మీ పాదాలను తగిలితే మీరు లేచి నిల్చున్నారు కాబట్టి నా భర్త చనిపోయాడని చెప్పింది. ఎంత అద్భుతమైన సంఘటన. పరస్త్రీ నీడ ఆయన పాదాలు తగిలితే లేచి ఆయన తల్లి అని అన్నాడు. అంటే వారి యొక్క గుణగణాల్లో ఎంత అద్భుతంగా ఈ యొక్క ఘట్టం మనకు చెప్తుందంటే, ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే అరిషడ్ వర్గాల్లో సప్త వ్యసనాల్లో దేనికైనా బానిసవితే ఆ మనిషి అధపాతాళానికి పోవలసిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి నిజంగా రాముడు లక్ష్మణుడు మరి రావణాసుడు యొక్క చివరి కాలంలో ఉన్నారా? 100% అయినా ఉన్నారు. లక్ష్మణుడు రావణాసురుని చూసి చేదరించుకొని వెళ్ళిపోతుంటే రాముడు పిలిచి వారిస్తాడు. మహా గొప్ప వ్యక్తి ఆయన, అరిషడ్ వర్గాలను జయించలేకపోయాడు కాబట్టి ఇలా పడిపోయాడు. మహా గొప్ప వ్యక్తి, నమస్కారం చేయించాడు లక్ష్మణుడి చేత. అంటే ఎటువంటి సంఘటనలు ఉన్నాయంటే మన యొక్క రామాయణంలో చాలా అద్భుతమైన సంఘటనలు. ధర్మం అంటే ఏ విధంగా ఉండాలి, ధర్మపాలన ఏ విధంగా చేయాలి, అన్నీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించబడింది. ఒక అద్భుతమైన విషయం ఇక్కడ, ఈ పూజకి సమయం ముహూర్తం పెట్టింది కూడా మరి రావణాసుడే కదా. టైం ఆయన ఎటువంటి ముహూర్తం పెట్టాడు? రాముని యొక్క విజయము, లంకా విజయము, రావణాసుడి యొక్క అపజయము ఉండేలాగా ఆయన ముహూర్తం ఆయన పెట్టుకున్నాడు. అవునా? అంటే ఎందుకంటే నవగ్రహాలు మొత్తం ఆయన కాలు కింద ఉన్నాయి. శని అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోవాలి, రాహు ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోవాలి, అంతే. ఆ టైం ఆయన సెట్ చేశాడు. ఎటువంటి టైం అది? రాముని యొక్క విజయం, లంక అపజయం, అంటే రావణాసుని యొక్క అపజయం. ఇంతకన్నా అద్భుతమైన సంఘటన ఎక్కడి నుంచి ఉంటుంది? అంటే ఒక వ్యక్తి ఏ విధంగా మానవ శరీరంతో వచ్చి భగవంతుడిగా ఏ విధంగా అయ్యాడు, ఎన్నో గొప్ప శక్తులు ఉన్న వ్యక్తి సామాన్య మానవుని చేతిలో ఏ విధంగా నేల కొరిగాడు. అరిషడ్ వర్గాలను జయించలేకపోతే ఏ వ్యక్తి యొక్క శాస్త్ర అయినా ఇదే చివరికి. ఓకే, కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాల్లో దేనికి లొంగినా, సప్త వ్యసనాల్లో దేనికి లొంగినా నీ యొక్క జీవితం అధోగతి పాలవలసిందే. మనం ఇది వాల్మీకి రామాయణంలో ఉందా, అక్కడుందా, ఇక్కడ ఉందా ఎతకడం కాదు. ఈ యొక్క సంఘటనలో ఉన్న అద్భుతాలని మనం ఆకలింపు చేసుకోవాలి. దానిలో ఉన్న ఒక మంచి మోరల్ వాల్యూస్ని మనం మన యొక్క లైఫ్లో పాటించాలి. అంతేగాని ఇది రామాయణం ఒకటి జనరల్గా చెప్తున్నా మీకు, రామాయణ భారతాల మీదే విపరీతమైన విమర్శలు ఎందుకు వస్తాయి? అవన్నీ కథలు అనుకుంటున్నారేంటి? చాలా రియల్గా జరిగినాయి. భగవంతుడు నడయాడిన ప్లేస్లు ఇవన్నీ. కురుక్షేత్రం జరిగిన చోట ఇవాళకి కూడా ఓకే ఆ యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అంటే ఎందుకు దాని గురించి నమ్మడం నమ్మకపోవడం పక్క పెట్టేసాయి. పోనీ అది కథే అనుకో, తప్పేం లేదు, నువ్వు చేసిన తప్పేం లేదు. దాంట్లో ఉన్న మంచిని గ్రహించి నువ్వు పాటించు. నీ జీవితం అద్భుతం, నువ్వు కొన్ని వేల మంది జీవితాలను అద్భుతం చేయగలవు కదా. అది వదిలేసి రాముడు పుట్టాడా లేదా, కృష్ణుడు పుట్టాడా లేదా, ఇవన్నీ ఎందుకు అసలు మీకు? ఒక అద్భుతమైన మనకి ఎంతో జ్ఞాన సంపద ఇచ్చిన ఈ మహా కర్మభూమి, జ్ఞానభూమి, దైవభూమి, అసలు ఈ భూమిలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. ఓకే, ఈ జన్మ సార్థకత చేసుకోండి, అంతేగాని పిచ్చి పిచ్చి వ్యామోహాలతో పిచ్చి పిచ్చి వాళ్ళతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. చాలా గొప్పగా వివరించారు గురుగారు. అయినా అసలు రామాయణంలో చాలా మందికి తెలియని ఒక కొత్త కోణం అనేది మీ ద్వారా తెలిసింది. కొన్ని పురాణాలు మనం వింటే దానికి లింక్ ఏంటి అనేది మనకు అర్థం కాదు. బట్ స్టిల్ పురాణాలు పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు, రాశారనో చెప్పారనో మనం నమ్మాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో రామాయణంలో ఒక ఘట్టం గురించి మీరు చాలా గొప్పగా ఒక కొత్త కోణంలో మాకు చెప్పారు. అండ్ దానికి కొన్ని లింక్స్ కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎంతో చక్కగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మ. హరి ఓం శివ.